ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తోంది, రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా అమరావతిలో, ప్రతీకార రాజకీయాలు మాత్రం ఒక రేంజ్లో, అసెంబ్లీ సోసోగా, ఇక కూటమి ఇచ్చినటువంటి హామీలు అసలు ఏమాత్రం లేనట్టుగా పనిచేస్తున్నాయి అనేటువంటిది విశ్లేషకులు అలాగే ప్రభుత్వ వ్యతిరేకులు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంత దారుణంగా ఉన్నాయా? దాడులు ప్రతిదాడులు తప్పితే రాష్ట్రాభివృద్ధిని ఇటు అధికార పక్షం కానీ అటు ప్రతిపక్షం కానీ అసలు ఏమాత్రం పట్టించుకోవటం లేదా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాజు గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ హాట్ సీట్. ఫస్ట్ టైం ఓపెన్గా రస్టిక్గా మాట్లాడుకుంటే రాజు గారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి కుప్ప కూలిపోవటం ఖాయమని చెప్పి వైసీపీ కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తోంది, చాలా కాన్ఫిడెన్స్గా చెప్తోంది. 21 నెలల కాలంలోనే కూటమి మీద అంత వ్యతిరేకత వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చెప్పేటువంటి మాట బహుశా కర్ణాటకలో కనినటువంటి కళేమో, ఆంధ్రప్రదేశ్లో కాదు. 20 నెలలు, దాదాపు 20 నెలల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని మీకు వైసీపీ నాయకులు చెప్పిన మాట నాకు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద, బాబు గారి పరిపాలన మీద వ్యతిరేకత ఉంటే ఏ ఒక్క అంశం మీద ప్రత్యర్థి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఏ సమస్య మీద పోరాటం చేసింది ఇన్ని నెలల్లో? ఎక్కడైనా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారా? ప్రజల్ని ఏ సమస్య మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, మాకు ప్రత్యర్థి పార్టీ. ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఏ ఇష్యూ మీద అసెంబ్లీలో ఎలాగూ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్షంగా గుర్తించడం లేదు, కనీసం మీరు ఆఫ్ ద రికార్డ్ లో కూడా ప్రతిపక్షంగా గుర్తించరా? ప్రతిపక్ష హోదా అధికార పక్షం ఇవ్వడానికి ఏం రైట్ ఉంది రాజ్యాంగంలో? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష స్థానం అనేది. మా కూటమి పార్టీలు 3 ఒకవైపు ఉన్నాయి, మేము ఒకవైపు ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే అదెట్ట సాధ్యం? ఎంతమంది ఉండాలి ఎమ్మెల్యేలు? అవి ఎవరు ఇవ్వాలి? నీకు ప్రతిపక్ష స్థానానికి సంబంధించినటువంటి ఎన్ని స్థానాలు అవసరమో అన్ని స్థానాలు ఉండి కూటమి ప్రభుత్వం మీకు అవకాశం ఇవ్వలేదా? మీకు ఉన్నది 11 సీట్లు. ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష స్థానం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరు? రాజ్యాంగం దానికి అనుకూలంగా ఉందా? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4-5 మందిని ఇటువైపు లాక్కుంటే నీకు మిగిలేది 15 మందో 16 మందో, అప్పుడు నీకు ప్రతిపక్ష స్థానం కూడా పోతుందని బెదిరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ మాటలు ఏమీ గుర్తుకు రాకుండా ప్రజలు ఇవ్వనటువంటి అవకాశాన్ని మేమెందుకు ఇస్తాము? నీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే నీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. నువ్వు రావచ్చు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు, నీ టైం నీకు ఉంటుంది, నువ్వు మాట్లాడే అవకాశం ఉంటుంది. నిజంగా మీరు చెప్పినటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ అంశం మీద నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నువ్వు పోరాటం చేయలేవు. మీరు అసెంబ్లీలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేటువంటి సంఖ్యాబలం ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు తిట్టే విధంగా సంఖ్యాబలం ఉండాలి. అప్పుడు మీరు అసెంబ్లీలోకి వస్తారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారేమో, సంఖ్యాబలం కూటమి పార్టీలకు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అయితే హేళనగా, అవహేళనగా, అవమానకరంగా మాట్లాడాము, ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడతారేమనే ఒక భయం ఏమన్నా ఉందేమో. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాంటి స్థానాల్లో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి అంత అగౌరవపరిచేటువంటి సంకుచిత స్వభావం చంద్రబాబు నాయుడు గారిది కాదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడాని రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలు చూశారు. సో ఎక్కడ నీకు ప్రతిపక్ష స్థానానికి అవకాశం ఉంది? ప్రతిపక్ష స్థానం ఉంటేనే అసెంబ్లీకి వస్తానడం అనేది అది మూర్ఖపు వాదన, వితండ వాదనది. ఆయనే స్వయంగా ప్లే కార్డు పట్టుకొని మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రతిపక్ష స్థానం గుర్తించండి మా పార్టీని అని చెప్పి ప్లే కార్డు పట్టుకొని వచ్చినాడంటే, ఒక పార్టీ నడిపేటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కనీసం అవగాహన లేదా? అంటే
అతను ఏం చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక అహంకారం అని అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రతిపక్ష స్థానాన్ని గుర్తిస్తారో అవగాహన లేకుండా మాట్లాడడం, మాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీలోకి పోలేదంటే అది ఏమాత్రం సమంజసం? జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రాకుండా ఉండడం నిజంగా బ్లండర్ మిస్టేకే, నో డౌట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాల్సినటువంటి అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే ప్రజలు ఓట్లేసింది, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా గెలిచింది, ప్రజా సమస్యల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒకవేళ తప్పులు చేస్తే దాన్ని చర్చించేందుకు నో డౌట్. కానీ మేము అసెంబ్లీకి వస్తే మాకు మాట్లాడటానికి సమయం ఇవ్వరు, అదే ప్రతిపక్ష హోదా గనక ఉంటే సభ ప్రొసీడింగ్స్ రూల్స్ ఉంటాయి అనేటువంటిది వాళ్ళ వాదన. ఒక 10 రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చి నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడానికి గ్యారంటీ ఉందా? జనరల్గా మాట్లాడుకుందాం. 23 మంది శాసనసభ్యులతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయి పోరాటం చేశాడు? అందరు సభ్యుల్ని 22 మందిని సస్పెండ్ చేస్తే అసెంబ్లీ నుంచి ఒక్కడే ఎన్నోసార్లు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. మీరు రికార్డ్స్ చూడండి, అసెంబ్లీ రికార్డ్స్ చూడండి. ఒక్కడే నిలబడి అందరికీ సమాధానం చెప్తానని చెప్పినటువంటి వ్యక్తి. అది గట్స్, ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవం. అంతేగాని నా వెనక ఎవరు లేరు, నేను ఒక్కడినే, వాళ్ళు 150 మంది ఉన్నారు, నేను కూడా వెళ్ళిపోదాము అనేటువంటి స్వభావం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు నిజంగా మీరు అన్నట్టు 100% బ్లండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారిది. అసెంబ్లీలోకి రావాలా, పోరాటం చెయ్యాలా, మీకున్నటువంటి సమయం, మీ 11 మందికి ఎంత సమయం వస్తుందో అంత సమయం ఇస్తాము, మాట్లాడు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి అదొక వేదిక, నువ్వు ప్రజల తరపున పోరాటం చేయడానికి అదొక వేదిక. అలాంటి వేదికని ఉపయోగించుకోలేటువంటి నాయకుడు ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. ఈయన చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మాలా? అబద్ధాలు ఏముంది? కూటమి అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. కూటమి మేనిఫెస్టో చూసుకుంటే చాలు, సూపర్ 6 చూసుకుంటే చాలు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ఇట్లే అర్థమైపోతుంది అని అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ సూపర్ 6 ఎక్కడ ఫెయిల్యూరు? తల్లికి వందనం ఇవ్వలేదా? దీపం పథకం లేదా? స్త్రీ శక్తి పథకం ఇవ్వలేదా? పెన్షన్ పెంచలేదా? ఉద్యోగాలు డిఎస్సి అమలు చేయలేదా? ఎక్కడ ఫెయిల్యూరు? నిరుద్యోగ భృతి అయితే ఇవ్వలేదుగా ఇప్పటి వరకు. నిరుద్యోగ భృతి అన్న, ఎవ్వరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా 1 year 1.5 year లోపల మొత్తం ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేసేటువంటి శక్తి ఎవరికి ఉండదు. రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. దశల వారీగా సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఒకటే రోజే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్ని పథకాలు అమలు అవుతాయనుకుంటే ఎట్లయితుంది? అదే అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు? అసలు వాళ్ళు కూడా వెంటనే ఇవ్వలేదు. దశల వారీగా ఈరోజు సంక్షేమం, అభివృద్ధి 2 సమాంతరంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. సార్, రోడ్లు అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి. సాగునీటి ప్రాజెక్టులు 5 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టకుండా మా రాయలసీమని కానీ పోలవరం దగ్గర కానీ సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు హంద్రీనీవా, రాయలసీమ కానీ పోలవరం కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి, అమరావతి రాజధాని ఒకవైపు, పరిశ్రమలు ఒకవైపు, ప్రాంతాల వారీగా అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి జరుగుతుంది. నేషనల్ హైవేలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కావచ్చు, రాష్ట్ర R&B రహదారులు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇలాగా అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతున్నటువంటి క్రమంలో అలా అని చెప్పేసి సంక్షేమాన్ని విస్మరించలేదు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ₹4,000 పెన్షన్, ₹6,000, ₹15,000 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా తల్లికి వందనం ₹15,000 ఇలా ఇచ్చిన మాట ప్రకారం అన్ని దశల వారీగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన మాట్లాడినట్లు లేదా సాక్షిలో వచ్చినట్టు వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటే కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనో, వైసీపీ దుమ్మెత్తిపోస్తుందనో కాకుండా రాజుగారు మీరు చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతాను. నిరుద్యోగ భృతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినా, ఇంకెవరు హామీ ఇచ్చినా కూడా అసలు అమలు సాధ్యం కానటువంటి పని. అది ఓపెన్గా మనం ఆన్ గ్రౌండ్ రికార్డ్స్లో మాట్లాడుకుంటే ఇదే హామీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చారు,
సాక్షాత్తు ప్రియాంక గాంధీ చేతిలో చెప్పించారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతి గతంలో 14 నుంచి 19 మా ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ భృతిని అమలు చేసినాం. అసాధ్యం అనేది ఏముంది, అమలు చేసినాం గతంలో. ఈరోజు నిరుద్యోగ సమస్యని ఒకవైపు పరిష్కరిస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ సమస్యని తగ్గిస్తూ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రిక్రూట్మెంట్ జరగలే. కూటమి ప్రభుత్వం వచ్చినాక డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి అవకాశం. నిరుద్యోగ భృతి గతంలో 14 నుంచి 19 ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అమలు చేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా అన్నీ ఒకేసారి సాధ్యం కాదు బ్రదర్. ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలని పరిశీలించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి అన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు కూటమి ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ ఆరోపణ లేకపోతే విమర్శ ఇదే నిరుద్యోగ భృతి గురించి. వాట్ మై క్వశ్చన్ ఈజ్, ఈ నిరుద్యోగ భృతి అనేటువంటిది అమలు సాధ్యం కాదు, ఒకవేళ సాధ్యమైనా కూడా రాష్ట్రంపై ఎక్కువ ఆర్థిక భారం పడుతుంది, ఇది ఒక్కటి తీసి పక్కన పెడదామని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ టీడీపీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసేంటి మీలాంటి వ్యక్తులు చెప్పలేకపోయారా? చెప్తే ఏమవుతుందని చెప్పి భయపడ్డారా? సాధ్యాసాధ్యాలు తెలియనటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. గతంలో అమలు చేశారు పూర్తి స్థాయిలో. ఎక్కడైంది రాజు? 16 నుంచి 19 వరకు, 17 నుంచి 19 వరకు అమలు చేశారు. సాధ్యాసాధ్యాలు, ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు. ఈ తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏది సాధ్యమో ఏది అసాధ్యమో పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. కాకపోతే కొంత టైం పడుతుంది. సో ఓవరాల్గా ఈ 21 నెలల కాలంలో ప్రజలు కూటమి సర్కార్ పైన సంతృప్తిగా ఉన్నారా? అన్నింటికి మించి యాజ్ అన్ ఎమ్మెల్యేగా, యాజ్ అ పార్ట్ ఆఫ్ కూటమిగా మీరు హ్యాపీగా ఉన్నారా? 100%. ఇప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలనతో పోల్చుకోండి మీరు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు అనేటివి గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. మీడియా కూడా ఆంక్షలు విధించి జీవోలు తీసినటువంటి చీకటి రోజులు. రోడ్డు మీద నడిస్తే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి చీకటి రోజులు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. శాంతి భద్రతలు ప్రభుత్వం అదుపులో ఉన్నాయి. ఎక్కడ నీకు ప్రజలు ఆందోళనకరంగా వైసీపీ మాటలు లేదా సాక్షిలో వచ్చే అంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడున్నాయి? ప్రజలు ఒకవైపు సంక్షేమాన్ని చూస్తూ ఉన్నారు, మరొక వైపు అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. రాష్ట్రం దివాలా తీసినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నిలదొక్కునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు చెప్పి వైసీపీ హయాంలో ఉన్నటువంటి రోజులు దుర్మార్గమైనటువంటి రోజులు, చీకటి రోజులు అని మీరు అంటున్నారు. కొన్ని ఘటనల్ని నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మచ్చుకు కొన్ని టీడీపీ ఆఫీస్పై దాడి కావచ్చు, పట్టాభి ఇంటిపై దాడి కావచ్చు, లేకపోతే బుద్ధా వెంకన్న వీళ్ళపై జరిగినటువంటి దాడి కావచ్చు, ఒప్పుకుంటాను. అవి ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దారెడ్డి ఇంటిపైన దాడి, జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ బై ద సేమ్ వే అక్కడ ఇష్యూ, అండ్ బై ద సేమ్ వే నిన్నటి వరకు అంబటి రాంబాబు ఇంటిపై జరిగినటువంటి ఇష్యూ. వాళ్ళు చేసిన తప్పే, వైసీపీ చేసిన తప్పే, మీరు కూడా అదే తప్పు చేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి. ఓకే, మీరు బాగా గమనించండి. లేదా 1-2 సంఘటనలు, రాంబాబు గారి ఇల్లు కానీ ఇంకోటి మీరు చెప్పే XYZ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఒక్క నిమిషం, ఈ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి అనేది వ్యూహ రచన ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్టాలి, ఆ పార్టీ కార్యాలయాన్ని భూస్థాపితం చేయాలి, భయభ్రాంతులు గురి చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి అంశం. అంబటి రాంబాబు గారి విషయము ఖచ్చితంగా అది భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలుగు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా 50 సంవత్సరాలు తన ముద్రను వేసుకున్నటువంటి ఒక సీనియర్ నాయకుడిని మాట్లాడేటువంటి మాటలు కాదు అవి.
ఖచ్చితంగా ఆ అంశాన్ని వీటికి ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం నో డౌట్. నేను ఆ వ్యాఖ్యలని ఆ అసభ్య పదజాలని సమర్థించాను పొరపాటు కూడా. రాజకీయాల్లో దాడులు ప్రతిదాడులు అసభ్య దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు గమనిస్తే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా లేదా ఎవరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, చేయాలి, ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఈ రెండు చేసిన తర్వాత చట్ట ప్రకారం శిక్షించడం. ఈ మూడు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు. పైగా అతను జైలుకు వెళ్ళినప్పుడు అది కూడా అరెస్ట్ కూడా మేము కాకినాడలో విపరీతమైనటువంటి పోరాటాలు లాఠీ చార్జ్ వరకు జరిగితే 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది అనంతబాబు. అతను జైలుకి వెళితే ఎమ్మెల్యేలు మంత్రులు పరామర్శకు వెళ్ళడం, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం, స్వతంత్ర సమరయోధుడిగా మాదిరి పోరాటం చేసిన వ్యక్తిని బయటికి వస్తే ఏ రకంగా పూలమాలలతో తీసుకెళ్తారో, పోరాటాలు చేసి ప్రజల తరపున జైలుకి వెళ్తే ఏ రకమైనటువంటి రిసీవింగ్ ఉంటుందో ఆ రిసీవింగ్ చేయడం, బెయిల్ వచ్చిన వెంటనే 2-3 రోజుల తర్వాత తాడేపల్లికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసి, అంటే ఇక్కడ ఇష్యూ దళితులదైనా ప్రజాస్వామ్యంలో హర్షించదగ్గదా ఒక శాసనమండలి సభ్యుడిగా ఉండి చేయడం అనేది. సో అలాంటివి కూడా చర్యలు తీసుకోకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి అవి నిజమైనటువంటి చీకటి రోజులు. మీరు బాగా చూసింటారు డాక్టర్ సుధాకర్ని. ఎంత నేరం చేసినటువంటి వ్యక్తికి కూడా అలాంటి నడి రోడ్డు మీద పోలీసులు రెక్కలు విరిసి షర్ట్ ఇప్పి అవమానపరిచేటువంటి అంత పరిస్థితి, అంత నేరం చేసినాడా సుధాకర్ గారు? టీడీపీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ నేతలు జనసేనలు కానీ దళిత ఇష్యూ, డాక్టర్ సుధాకర్ ఇష్యూ తీసుకొస్తారు, ఒప్పుకుంటారు. నిజంగా డాక్టర్ సుధాకర్కి నడి రోడ్డు మీద ఆ స్థాయిలో అవమానం జరిగి ఉండకూడదు, ఒప్పుకుంటారు. బట్ మన ఫ్యాక్ట్స్తో మాట్లాడుకుంటే దానికన్నా ముందు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా వాళ్ళని లకారాల మీద నుంచి ఆయన దిగలేదు. ఆ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా నేను ఒప్పుకోను. బట్ దాన్ని ఎందుకు ఆయన అది చేసిన కూడా తప్పే కదా. మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ ఆ స్థాయిలో మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ గారు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఆన్ ద స్పాట్ పోలీసులో ఉన్నటువంటి వీడియో ఉంది కదా రాజు గారు ఇప్పటి వరకు. ఆయన కరోనా టైంలో మాస్క్ గురించి పరుష పదజాలంతో వాడినాడు తప్ప మీరు మద్యం రేట్ల గురించి ఇంకొక యువకుడు, దళిత యువకుడు మాట్లాడినటువంటి వీడియోని దీన్ని కంపేర్ చేస్తాను. డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో ప్రభుత్వ చర్యల్ని బాహటంగా వ్యతిరేకించాడనే ఒకే ఒక కారణంతో మేము ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తా అంటే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది అని ఆవేశంలో మాట్లాడినటువంటి పరుష పదజాలం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా దుర్మార్గంగా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. మాస్క్ విషయంలో డాక్టర్ సుధాకర్ గారు మాట్లాడిన ఇంత దారుణంగా ప్రభుత్వం శిక్షించాల్సినటువంటి అవసరం ఉందా? ఒక డాక్టర్ని తీసుకెళ్లి పిచ్చోడని ముద్ర వేసి అతని మరణానికి కారణమైనటువంటి పరిస్థితి ఉందా? అతని కొడుకుల్ని అక్రమ కేసులు పెట్టి వేధించాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ముఖ్యమంత్రి ఎవరున్నా ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది వాళ్ళ హక్కు. ప్రశ్నిస్తే రాచరికపు వ్యవహారాల మాదిరి శిక్షించడం అనేది అది నాగరికతలో సమంజసం అంటారా? ఓకే సార్, వైసీపీ కొన్ని తప్పిదాలు చేసింది కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో తీర్పిచ్చారు, నో డౌట్. ఇప్పటికైనా ఆ విషయాల నుంచి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుని తీరాల్సిందే, పోస్ట్ మార్టం కూడా చేసుకోవాల్సిందే. కానీ మళ్ళీ ప్రతీకార దాడులకి తెగబడుతోంది కూటమి, మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తోంది అనేటువంటి విమర్శ మేధావులు, ప్రజాస్వామిక దాడులు అనేదన్నా నేను ఇందాకే చెప్పినాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. ఎక్కడ జరిగిన గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వచ్చిన కేసులు పెట్టిన సందర్భం ఉన్నాయా? ఇక్కడ మా కార్యకర్తలన, మా నాయకుల ఎవ్వరు ఎక్కడ ఏ సంఘటనలో ఉన్నా వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసే సబ్జెక్ట్లో ఉన్నారు. ఇప్పుడు తేడా ఉంది కదా. కొంతమందికి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి వదిలేశారు, నామమాత్రపు కేసులు పెట్టారని చెప్పి అంటున్నారు. A1, A10, A20, A40 ఇవి పోలీస్ సిస్టంలో ఎవరు సబ్జెక్టులకు వెళ్ళాలి, ఎవరు
కుట్రదారుడు ఎవరు, పాత్రదారులు ఎవరు, మెయిన్ కీలకం ఎవరు, వీటిని బట్టి ఉంటుంది. స్టేషన్ బెయిల్ ఇచ్చారంటే కొన్ని వ్యాధులు 100 మంది అక్కడికి వస్తే 100 మందిని సబ్జెక్టులు పంపించలేరు కదా. ఇగో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి ముఖ్య నాయకుల మీద కానీ ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి లేదు. జోగి రమేష్ 30-40 కార్లతో ఇనుప రాళ్ళు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే కేసులు లేవు. అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించి కేసులు పెట్టేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీనా, కూటమి పార్టీలా అని చూసేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. తప్పు ఎవరు చేసినా 100% శిక్ష అనుభవించి తీరాల్సిందే. మీరు చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి భాషలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఒకరు మాట్లాడితే హైదరాబాద్ నుంచి ఈడ్చుకొచ్చి సబ్జెక్టులు పంపించినటువంటి చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఇలాంటి దుర్మార్గాల్ని, ఇలాంటి నేచర్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించరు, ఆ విధంగా ప్రోత్సహించరు. సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగిండొచ్చు. జరిగిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏంటి, ప్రభుత్వం చర్యలేంటి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఎవరిని వెనుకేసుకొచ్చినటువంటి సందర్భం లేదే. ముఖ్యమంత్రులు అని చెప్పేసో, ఎమ్మెల్యేలు అని చెప్పేసో, ఎంపీలు మా వాళ్ళని చెప్పేసి ఎవరిని వెనుకేసుకొచ్చినటువంటి సందర్భం లేదే. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటున్నది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరిగినా కేసులు లేవు. కేసులు లేకపోగా కనీసం పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు కూడా లేవు. కనీసం మందలించినటువంటి పరిస్థితులు కూడా లేవు. విచ్చలవిడిగా శాశ్వత అధికారం మాదే అనేంత అహంకారంతో నిండు సభలో మాట్లాడిన రాక్షసానందం పొందినటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు మొత్తం చూసినారు. ఇక్కడ నాయకుడు అనేవాడు ఇదే గతంలో ఒక వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు ఆసీనులైనప్పుడు ఒక కార్యకర్త మాట్లాడితే ఇమ్మీడియట్ చంద్రబాబు నాయుడు స్థాయిలో వ్యక్తి, ఇది పద్ధతి కాదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. నా పర్సనల్ ఇష్యూ ఒకటి చెప్తా. చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి మేడం ఇష్యూ జరిగిన తర్వాత ఒక 10 రోజులకి నేను ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన వెళ్ళేటప్పుడు నేను ఆయన వెనక వస్తే ఆయన లిఫ్ట్లో ఎక్కిన తర్వాత నన్ను లిఫ్ట్లోకి పిలుచుకొని రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలంటే ప్రజలు అంగీకరించేటువంటి భాష మాట్లాడాలి, సమాజం అంగీకరించాలి, నాయకుడిగా అన్నప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడినారు కదా అని చెప్పేసి మనం మాట్లాడితే వాళ్ళకు మనకు తేడా ఉండదు. నువ్వు ఆవేశంగా మాట్లాడినా ఒక్క వర్డ్ కూడా వేరే రకంగా రాకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి. ప్రోత్సహించేటువంటి మనస్తత్వం కాదైంది. కమింగ్ టు యువర్ డిస్ట్రిక్ట్ పాలిటిక్స్, స్టేట్ రాజకీయాలు కాస్త పక్కన పెట్టి మీ జిల్లా రాజకీయాలు కొద్దాం. 2025 అక్టోబర్ 3 నాకు తెలిసినటువంటి డేట్ పర్ఫెక్ట్గా అయితే అక్టోబర్ 3 మీరు ఒక సామాన్యుడిలాగా ఎమ్మెల్యేగా కాకుండా మంది మార్బలం లేకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేశారు. డాక్టర్ల పనితీరు, రోగులకు అందేటువంటి సేవలు, దాంట్లో తిష్టవేసిన సమస్యలు, వీటన్నిటిపైన తెలుసుకున్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏ ఎమ్మెల్యే చేయలేదు కదా అని చెప్పి నా కంప్లైంట్ కూడా ఉంది. రాజు గారు, ఎందుకు ఆ ఒక్క ఇన్సిడెంట్కి ఆపేశారు, తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? నా క్వశ్చన్ ఇంకా పూర్తి కాలేదు. చెప్పండి. మిమ్మల్ని అలా చేయొద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా, లేకపోతే పబ్లిసిటీ స్టంట్? మీరు బాధపడ్డ పనులు నాకు ఓకే, నో ప్రాబ్లం. నేను సమాధానం నేను దేనికోసం చేశానో అదే చెప్పాను. నేను ముందు రోజు మడకశిరలో నైట్ ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్లు వచ్చి డాక్టర్లు టైంకి రావడం లేదు, వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్తున్నారు మార్నింగ్ పూట అని చెప్పేసి కంప్లైంట్ ఒక నెల నుంచి రావడం జరిగింది. నేను ఆ సమయానికి ఎర్లీ మార్నింగ్ నేను డాక్టర్లు వచ్చే టయానికి అక్కడ పోయి ఉండాలనే ఉద్దేశంతో పోయినాను. అక్కడికి పోయి అన్ని పరిస్థితులు గమనించినాను. మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం డాక్టర్లందరితోనూ మీటింగ్ పెట్టుకున్నా. ప్రతి గోడకు నా నెంబరే వేసిన, పేషెంట్లకు ఏ ఇబ్బంది కలిగినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఇప్పటికీ ఫోన్లు వస్తూనే ఉంటాయి. అది నేను చేసిన ఉద్దేశం కన్నా మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో విపరీతంగా వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొకటి చేసినా పబ్లిసిటీ కోసం అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, ఇంకొక ఏదైనా చేసినా పబ్లిసిటీ కోసం చేసిన అనే పరిస్థితి వస్తుంది. సో ఇది నేను చేసిన ఉద్దేశం ఆ రోజు నేను సఫలీకృతమైన. ఓకే, నేను హాస్పిటల్లో ఈరోజుకి ఫోన్ నెంబర్లు వేయడం కానీ, డాక్టర్లు టైంకి రావడం కానీ కొంతవరకు సమస్యను అధిగమించగలిగిన. అక్కడితో నేను ఆగలేదు. ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, ఎస్సీ బీసీ హాస్టల్స్, ఎంజేపీ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో
ప్రతి హాస్టలు తిరిగిన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేసిన, 1కి 4 సార్లు వాళ్ళతో అధికారులతో మీటింగ్ పెట్టుకున్నా, కూరగాయలు హాస్టల్ దగ్గర దింపే ఫోటో నాకు రావాల్సిందే, బ్రేక్ఫాస్ట్ లైవ్ ఫోటో పెట్టాల్సిందే, మెనూ ప్రకారం నాకు ఫోటో రావాల్సిందే, లంచ్ డిన్నరు అక్కడ సౌకర్యాలు అన్నీ ఒక గ్రూపుగా దాంట్లో నేను ఉంటా, అధికారులు ఉంటారు, నాకు ఫోటోలు పెట్టాల్సిందే. ఇక్కడ నాకు ప్రాబ్లం పరిష్కారం ముఖ్యం, పబ్లిసిటీ కాదు. పబ్లిసిటీ కోసమే అయితే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ రోజుల్లో, సోషల్ మీడియాలో నేను హాస్టల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులతో మీటింగ్ పెట్టి, ఆ విద్యార్థులు ఓటర్స్ కాదు, ఎవరు పట్టించుకోరని అనుకోవద్దండి. నెక్స్ట్ జనరేషన్ నాకు అవసరం, జనరేషన్ నాకు ముఖ్యం అని చెప్పేసి ఎక్కడా కూడా కొంతలకు జరుగుతుందో లేదో నా దగ్గర తెలియదు, కానీ నా దగ్గర ప్రతి పూట పిల్లలు ఏం తింటారో అవి విత్ ఫొటోస్తో సహా నాకు రావాల్సిందే. హార్ట్ఫుల్ గా చెప్తున్నా నేను, చాలా మంచి ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు అది. నేను హార్ట్ఫుల్ గా చెప్తాను, నేనేదో మీకు. కానీ నేను ఏమంటానంటే, ఎందుకు మీరు ఒక్క ఇన్సిడెంట్ కి ఎందుకు ఆపేశారు? అదే మీరు ఇందాక అంటారు కదా పబ్లిసిటీ అని అనుకుంటారేమో అని చెప్పి. మీరు ఒక్కసారి ఆపేశారు కాబట్టి నేను పబ్లిసిటీ స్టంట్ అన్నాను. మీరు కంటిన్యూ చేస్తే అది ఖచ్చితంగా ఇంకా చాలా మందికి స్ఫూర్తి నింపినట్టుగా అవుతుంది కదా. చూడండి, హాస్టల్స్లో ప్రతి పూట నాకు ఈ ఫొటోస్ రావాల్సిందే. ఇందులో అధికారులు ఉంటారు, హాస్టల్ వార్డెన్లు ఉంటారు, ప్రతి పూట ఇలా రావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే హాస్టల్లో పేద పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి అందాల్సినటువంటి కనీస అవసరాలు అందాల్సిందే. ఫుడ్ కానీ, బాత్రూమ్లు కానీ, కనీస అవసరాలు కంపల్సరీగా ప్రత్యేక దృష్టితో చూడాల్సిందే. సో నేను పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, సంక్షేమ హాస్టల్ పరిస్థితి తెలిసిన వ్యక్తిగా నేను దీని మీద ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తాను. నా నియోజకవర్గంలో 10th క్లాస్ చదివేటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి అందరి ఫీజు, ఎగ్జామ్ ఫీజు నేనే కట్టినాను. పబ్లిసిటీ స్టంట్కి అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అంత రిస్క్ తీసుకు. వీళ్ళేమో సంక్షేమ హాస్టల్లో పిల్లలు నా ఓటర్స్ కాదు, అంతే కదా, ఎక్కడి నుంచో వచ్చి చేరతారు హాస్టల్లో. గురుకుల పాఠశాలలో, ఎంజేపీలో మా ఉమ్మడి జిల్లా మొత్తం వచ్చి అక్కడ చేరతారు. కానీ నా నియోజకవర్గంలో పద్ధతిగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఏ లక్ష్యంతో అయితే అక్కడ చేర్పించారు ఆ లక్ష్యం నెరవేరాలి, వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు అందాలి. ఇది పబ్లిసిటీ కోసం అయితే రోజు నేను పోవచ్చు. ఒకసారి నేను గుండుమల్ల కేజీబీ స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారెట్లు కుళ్ళిపోయినాయి, ఎలకలు పోతా ఉన్నాయి. 28 బాత్రూమ్లు ఉంటే మహిళ అమ్మాయిలది 28 బాత్రూమ్లు ఉంటే 26 పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి. 2 పనిచేస్తా అంటే డోర్లు లేవు. అమ్మాయిలు ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తలో ఆ రోజు నుంచి సంక్షేమ హాస్టళ్ళు నేను సమయం దొరికిన ప్రతిసారి ఏదో ఒక హాస్టల్కి పోతా, పిల్లలతో కంప్లైంట్ బాక్సులు పెట్టిస్తా. ఆ బాక్స్ నేనే ఓపెన్ చేస్తా. ప్రిన్సిపల్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎవరు ఓపెన్ చేయకూడదు. పేరు లేకుండా కంప్లైంట్ ధైర్యంగా రాసి పెట్టండి, పిల్లల సమక్షంలోనే చదువుతా. నేను అక్కడికక్కడ పరిష్కరించేటివి పరిష్కరిస్తా. ఇవన్నీ మీడియా కోసమో పబ్లిసిటీ కోసమో కాదు, నా బాధ్యత ఎమ్మెల్యే. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆన్ రికార్డ్గా మీరు ఆ మారువేషంలో వెళ్ళి హాస్పిటల్లో సమస్యలు తెలుసుకున్నందుకు నేను ఆన్ రికార్డ్ సెల్యూట్ చెప్తున్నాను మీకు. కంటిన్యూ చేస్తే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది స్ఫూర్తి పొందుతారు, ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు మనం కూడా అది చేస్తే బాగుంటుందని చెప్పి అంటారు కదా. ఎందుకు దాంతో ఆపేశారని కూడా నా కంప్లైంట్ అది. ప్లీజ్ కంటిన్యూ చేయండి, దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి మా ఆన్ రికార్డ్ విన్నపం రాజు గారు, అంతే, అంతగా నీకేం లేదు. ఒకటే కదా బ్రదర్, నా దగ్గర నీటి సమస్య కూడా దారుణంగా ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 2000 అడుగుల్లో ఉంటాం. ఇట్లా అధికారుల నెంబర్ కంటే ముందు నా నెంబర్ ఉంటుంది. ప్రతి విలేజ్ గోడల మీద నా నెంబర్ ఉంటుంది. నీటి సమస్య ఏదైనా ఉంటే ఈ నెంబర్లో అన్నిటికీ ఫోన్ చేయండి, అందరికంటే ముందు నాకు ఫోన్ చేయండి. ఓకే. సో పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నా నెంబరు. సో ప్రజలకి బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం మాకు అవకాశం ఇచ్చారు, అంతే బాధ్యతాయుతంగా పనిచేస్తాను. పనిచేసే క్రమంలో పబ్లిసిటీ అంటే అది దాన్ని అది నేను ఒప్పుకోను బ్రదర్. నేను బాధ్యతాయుతంగా పనిచేసేటప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన హైలైట్ అయ్యిండొచ్చు, అంతే తప్ప దానికోసమే పనిచేయాలనుకుంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ బోర్డు మెంబర్గా మాట్లాడినా, లేదా ప్రెస్ మీట్లు పెట్టినా
పబ్లిసిటీ అనేది వస్తుంది. పబ్లిసిటీ కోసం పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉండను. నేను బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద కొత్త తరహాగా స్పందిస్తూ ఆ సమస్యని నా ఆధీనంలో తీసుకొని పరిష్కార మార్గాలు ఎతుకుతూ పనిచేస్తాము. రైట్. టీడీపీ పాలిటిక్స్ మీద, బాబు గారి పాలిటిక్స్ మీద ఒక సీరియస్ ఆరోపణ, ఒక సీరియస్ విమర్శ ఉంది రాజు గారు. మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అందరూ స్కిప్ చేస్తున్నారు, ఎందుకు మనం డిస్కస్ చేద్దాం. వర్గీకరణ చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అండ్ బై ద సేమ్ వే తన పాలిటిక్స్లో, తన ప్రభుత్వంలో మాదిగలకు మాత్రమే పెద్దపీట ఎక్కువ వేస్తారు, మాలల్ని కనీసం ఓటు బ్యాంక్గా కూడా చూడట్లేదు అనేటువంటిది ఒక సీరియస్ ఆరోపణ ఉంది. మీ దాకా వచ్చిందా ఈ ఆరోపణ? ఒకవేళ కనుక రాకపోతే ఐఎమ్ కీపింగ్ బిఫోర్ యూ, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనికి? ఇక్కడ మీరు వర్గీకరణ చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అనే మాట పూర్తిగా వాస్తవ దూరం, అవాస్తవం. ఓకే. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అనేది మందకృష్ణ మాదిగ గారి వల్ల వెలుగులోకి వచ్చింది, పోరాటం అగ్రస్థానంలో ఉంది. కానీ అంతకన్నా ముందు మందా జగన్నాథ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది అరుంధతి సంఘం అని పెట్టి ఎస్సీల్లో రిజర్వేషన్లు అన్ని కులాలకు అందాలి, అట్టడుగు వర్గాలకు కూడా అందాలి. ఓన్లీ మాలామాదిగల కోసమే కాదు ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు వర్గాల కోసమే కాదు, మిగతా కులాలకు కూడా అవకాశాలు కల్పించాలి. ఆ ఉద్దేశంతో ఆ డిమాండ్ 94లో మందకృష్ణ మాదిగ గారు ఆ డిమాండ్ కోసం పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 99 వరకు తెలుగుదేశం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ఆ ప్రజల ఆకాంక్షని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ కులానికి వ్యతిరేకంగానో ఒక కులానికి అనుకూలంగానో తీసుకున్నటువంటి వ్యక్తి కాదు. దానికి పొలిటికల్గా నేను చేస్తున్నానని చెప్పలేదు. కమిషన్లు వేసినాడు, రిపోర్ట్లు తీసుకున్నాడు, రిపోర్టుకు ఆధారంగా నిర్ణయం చేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు అమలు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు సుప్రీంకోర్టు పార్లమెంట్లో చట్టం చేసుకోమని సూచన చెప్పింది. ఆ 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అనేక వాదనలు జరిగినాయి. మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినాడో అట్లే చేసుకోండి అని చెప్పినారు. ఈరోజు చేసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి చేసినారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఒక దుర్మార్గమైనటువంటి వాదన, మాలలందరూ వైసీపీ అనో మాదిగలందరూ తెలుగుదేశం అనో, ఇది ఈ వాదన అసలు కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీలో మాలలు ఉన్నారు, వైసీపీలో మాదిగలు ఉన్నారు. అత్యధిక శాతం మీరన్నట్టు మాదిగలు తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు. అట్లని చెప్పి మాలల్ని పూర్తిగా దూరం పెట్టినారు, దూరం ఉన్నారనే ఆ మాట అవాస్తవం. ఈరోజు 2 కులాలు సమాంతరంగా తెలుగుదేశం పార్టీతో జర్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు శాసనసభ్యుల దగ్గర నుంచి తీసుకో మాలా మాదిగలు సమాంతరంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మాల నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీలో. నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు వైసీపీనా? నాట్ ఎట్ ఆల్. మీ భార్య తెలుగుదేశమా? నాట్ ఎట్ ఆల్. మరి మీ సామాజిక వర్గం, నీ భార్య సామాజిక వర్గం వేరు. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మరి అంటే ఆ కులమైనంత మాత్రాన వైసీపీ, ఈ కులమైనంత మాత్రాన తెలుగుదేశం అని ఎట్లంటారు కదా. కానీ ఇక్కడ ఒక ఫైరింగ్ క్వశ్చన్ అయితే మళ్ళీ మీ ముందు పెడతాను రాజు గారు. మాలల్లో మనకు ఓటు బ్యాంక్గా కూడా అవసరం లేదు, మాదిగలకి ఎక్కువగా పనిచేయండి, మాదిగల ఓట్ బ్యాంకే మనకి ఇంపార్టెంట్ అని బాబు గారు అన్నట్లు ఆఫ్ ద రికార్డ్ బాగా నేను నమ్మేటువంటి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తా, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత నీచమైన స్టేట్మెంట్ ఇవ్వడు. ఆన్ రికార్డ్ అయినా ఆఫ్ రికార్డ్ అయినా అంత కులాల మధ్య అంత వ్యత్యాసంతో మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఇంకా మీరు అన్నట్లు ఏ కులమైనా మాకు ఓటు బ్యాంకు తక్కువ అంటే ఆ కులం కోసం పనిచేసి ఓటు శాతాన్ని పెంచే మార్గాల గురించి అన్వేషించేటువంటి వ్యక్తి తప్ప ఒక కులం కోసం ఇంకో కులాన్ని అంత బ్రాడ్ థింకింగ్ లేనటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. విశాల హృదయంతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి. ఇది ఎందుకు పుట్టిస్తారో తెలియదు కానీ ఇది 100% అసత్యం, అబద్ధం. ఆయన ఎప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా ఆన్ ద రికార్డ్ మాట్లాడినా మాలా మాదిగలు రెండింటిని సమానంగా చూడాలా, 2 కళ్ళుగా చూడాలని చెప్పేటువంటి వ్యక్తే. నేను చాలాసార్లు విన్నాను తప్ప ఎక్కడ. మరి ఆ రకంగా తీసుకున్న బాలయోగ్ గారిది ఏ సామాజిక వర్గం, ప్రతిభాభారతి గారిది ఏ సామాజిక వర్గం? ఇప్పుడు దళితులకి అత్యున్నత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ అని మేము గొంతు చించుకొని ప్రతి మీటింగ్లో చెప్తాం. మరి ఈ 2 స్థానాలు ఎవరివి? మరి చంద్రబాబు నాయుడు గారు మాలల వ్యతిరేక ఎట్లయితాడు?
ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి ఒక అసత్యపు ఆరోపణలు ఆయన మీద జరుగుతాయో తెలియదు కానీ ఇక్కడ చంద్రబాబు గారి మైనస్ ఒకటి ఉంది. ఎప్పుడు ఆ వ్యవసాయం దండుగా అని చెప్పి ప్రచారం చేసినా నేను అనలేదు కదా అని మౌనంగా ఉంటాడు. ఇది నాకు సంబంధం లేదు కానీ మౌనంగా ఉన్నాడు. అట్లా జరిగేటువంటి నష్టాలు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా జస్టిస్ పున్నయ్య గారు ఏ కమ్యూనిటీ ఎందుకు అంత ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఎస్సీ కమిషన్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎస్సీల చట్టం తీసుకొచ్చే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఎక్కడ కాకి మాధవరావు గారిది ఏ కులం? ఎవరు ఒక దళితుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక దళితుడు కాకి మాధవరావు గారు ఏ కులం? మరి ఎక్కడ మాలలకు వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి అసత్యపు ఆరోపణలు? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటే పార్టీలో డిస్కషన్ అయిందా రాజుగారు ఎప్పుడన్నా? ఎట్లా అంటే అసలు ఉంటుందా అని చెప్పి వైసీపీ అంటే మాలల అంత నీచమైనటువంటి డిస్కషన్ ఎప్పుడు నేను చెప్పేది అసలు ఇలా అనుకుంటున్నా డిస్కషన్ పార్టీలో నడిచిందా ఎప్పుడైనా అంటున్నా. నడవలేదు. ఎప్పుడు దళితుల మీటింగ్ జరిగినా మాలా మాదిగ నాయకత్వం కంపల్సరీగా ఉంటారు. నక్క ఆనందబాబు గారి దగ్గర నుంచి వరలరామయ్య గారి దగ్గర నుంచి మేమంతా జూనియర్లుగా ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఉంటాం. ఎస్సీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్టీ ఆఫీసులో మమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకొని రమ్మని చెప్తారు. ఇక్కడ ఎక్కడా వ్యత్యాసాలు ఉండే పరిస్థితి లేదే. ఏ కులం అస్తిత్వం కోసం ఆ కులం పోరాటం చేయడం అనేది ఆ కులం యొక్క అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు వాళ్ళ హక్కు అవి. వాటిని ప్రభుత్వ అధినేతలు గుర్తిస్తారు బాధ్యతతో, అంతే తప్ప కులం ముద్ర వేసుకునేటువంటి పరిస్థితి కాదు కదన్నా. రైట్, లెట్స్ ఎండ్ అప్ విత్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకానొక దశలో నేను నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిని, ఆయన గురించి ఎవరన్నా అవాకులు చెవాకులు పేలితే చీరేస్తాను అని. ఒకానొక దశలో కాదు, నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఆ చిన్నప్పుడు ఎంత అభిమానంతో ఉన్నానో బాలయ్య గారి పట్ల ఇప్పటికీ అంతే అభిమానంతోనే ఉన్నా. సో ఇప్పటి వరకు కూడా మీరు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు. ఆయన గురించి అవాకులు చెవాకులు ఎవరైనా పేలితే చీరేస్తాను అనేటువంటి వర్డ్ మీరు అన్నారా? మీడియా ఎగ్జాగరేట్ చేసి రాసిందా అని ఉంటారా? అవసరమా? ఎందుకు ఆ వర్డ్? ఎందుకు కదా, ఎందుకు అనకూడదు? నేను మళ్ళీ అడుగుతున్నాను, అవసరమా? సందర్భాన్ని బట్టి ఏ సందర్భంలో అన్నానో అది అడగాలి కానీ ఫస్ట్ ఊరికే మాట్లాడదు కాదు. ఏ సందర్భంలో అనింటానో ఖచ్చితంగా అనింటా, సందర్భాన్ని బట్టి అనింటా, సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా స్పందించింటా. బాలకృష్ణ గారి కోసం కానీ, చంద్రబాబు గారి కోసం కానీ, లోకేష్ గారి కోసం కానీ, తెలుగుదేశం పార్టీ కోసం కానీ ఖచ్చితంగా స్పందించింటా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా పెద్ద నేతగా, ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, బంధువుగా ఉన్నారు కాబట్టే నందమూరి బాలకృష్ణ గారి ప్రసన్నం కోసం ఎంఎస్ రాజు గారు ఇలా ఓపెన్ గా జోకుతున్నారు అనేటువంటిది కామెంట్స్ ఓపెన్ గా ఉండొచ్చు. నేను చెప్తానండి, నేను బాలయ్య బాబు అభిమానిని. నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కానీ, నేను పదవి కోసం కానీ, నేను దేనికోసము నేను అభిమానిగా ఆయన దగ్గరికి పోయి నేను ఉపయోగించుకోలే. నెంబర్ 1, నాకు అశ్వమేధం సినిమా విపరీతంగా చూసిన చిన్నప్పుడు. దాంట్లో బాలయ్య గారి పేరు కిరీటి, నా కొడుకు పేరు చిన్నోడి పేరు కిరీటి, నా పెద్ద కొడుకు పేరు మోక్షజ్ఞ. అంటే 20 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే అవుతాను, బాలయ్య బాబు హిందూపూర్లో పోటీ చేస్తాడు, నేను ఆయన అభిమానిగా ఉంటే నేను ఎమ్మెల్యే అవుతానని ఊహించుకుంటానా? అంటే హిందూపురం అంటే టీడీపీకి ప్రత్యేక అభిమానం కదా. నా నియోజకవర్గం, నా జిల్లా అనంతపూర్, నాది సత్యసాయి జిల్లా కాదు, అనంతపూర్ జిల్లా. నేను సింగనమల నియోజకవర్గం. బాలయ్య గారు హిందూపూర్కి వస్తాడని చెప్పి ఆ రోజు రాజకీయాలంటే తెలియనప్పుడు నేను అభిమానించలేదు ఆయన్ని. ఈ రోజు కరుడుగట్టిన తీవ్రవాదిని అభిమాని ఆయనకి నేను రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే నేను పార్టీలకు చేరేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో చేరింది. నేను తెలుగుదేశం పార్టీలో పని చేయకోకుండా నేను మీ అభిమానిని ఎమ్మెల్యే సీట్ ఇప్పించండి అని చెప్పలే. నేను పని చేసి ఖచ్చితంగా బాలయ్య గారి సహాయం కోసం పోయినా నేను లాస్ట్లో. అంతే తప్ప నేను అభిమాని కోసం అని 20 సంవత్సరాల కిందటే నేను ఎమ్మెల్యే కావాలా, బాలయ్య బాబుని ఉపయోగించుకోవాలా అని నేను నా కొడుకుల పేర్లు పెట్టలేదు. మా ఊర్లో ఎవరిని అడిగినా నేను బాలయ్య బాబు అభిమాని, నా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా బాలయ్య బాబు అభిమాని అంటారు. నేను ఆయన సినిమాల పేర్లు ఎప్పుడు షూటింగ్ జరిగినా ఎక్కడనేది బాలయ్య బాబు అన్న మర్చిపోయింటాడేమో, నేను మర్చిపోయినాడు అట్లా చెప్పగలను. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఎక్కడ, ఏమి, ఎన్ని సెంటర్స్, ఇవన్నీ గోల్ జరుగుతుంటారు అభిమానుల గోల్. నేను అలాంటి అభిమాని, స్ట్రాంగెస్ట్ పిల్లర్, దాంట్లో డౌటే లేదు. ఇక ఇది స్కిప్ చేయకుండా నాకు ఆన్సర్ కావాలి రాజు గారు. అడిగేదాన్ని బట్టి ఉంటుంది బ్రదర్. టీడీపీలో ఉండేటువంటి యువనేతలు, యంగ్ పొలిటీషియన్స్ అంతా
నారా లోకేష్ గారిని సీఎం చేయాలని అనుకుంటున్నారు. ఈ రాబోయేటువంటి 2 ఏళ్లలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం ఖచ్చితంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా అవుతారు అని బాగా నడుస్తుంది. నిజమేనా? అట్లాంటి ప్రతిపాదనలు ఏమైనా పెట్టారా? ఇది చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయడానికి మా యువనేతలందరూ పోయి లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిని చేయని అడిగినారని చెప్పి మీకు ఎక్కడైనా ఉందా? అనుకుంటున్నారు. 100కి 1,00,000 ఆయన ముఖ్యమంత్రి అయితే ఆనందపడే వాళ్ళలో నేను ఒకరిని. అట్లని చెప్పేసి లేనటువంటి రాజకీయ అనిశ్చితిని సృష్టించడం కోసం ప్రత్యర్థి పార్టీలు వేసేటువంటి పన్నాగాల్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడి దీన్ని మళ్ళీ ఒక వార్తగా మలిసేటువంటి అవకాశాన్ని నేను ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా ఏ రోజైనా నారా లోకేష్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఐ లవ్ యువర్ హానెస్టీ. అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఐ లవ్ యువర్ టైం పీరియడ్ కావచ్చు. నేనేమంటున్నానంటే ఐ లవ్ యువర్ హానెస్టీ. భారతదేశంలో ప్రపంచంలో ఎవ్వరికి దక్కనటువంటి అవకాశం నారా భువనేశ్వరి గారికి. తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, రేపు కొడుకు ముఖ్యమంత్రి. ఏ మాతృమూర్తికి ఏ మహిళకు దక్కనటువంటి ఒక సువర్ణ అవకాశం నారా భువనేశ్వరి గారు. రైట్. వాట్ మై క్వశ్చన్ ఈస్ రాజు గారు, తనని తాను మలుచుకోవటంలో, తనని తాన్ని షేపప్ చేసుకోవటంలో, తనని తాన్ని బ్రైటప్ చేసుకోవటంలో ఖచ్చితంగా లోకేష్ గారు రోల్ మోడల్. ఎందుకంటే బాడీ షేమింగ్ నుంచి, స్పీచ్ నుంచి, ట్రోలింగ్ నుంచి ఆయన ఎదిగిన తీరు నో డౌట్ అది స్ఫూర్తి పాఠమే. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. హీ హాజ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. వాట్ మై క్వశ్చన్ ఈస్, ఈ కాలంలో రాబోయే 2 ఏళ్లలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా, చేస్తారా, చేయాలని మీరు ఎంత అనుకుంటున్నారా? నేను ఈ మాట నీ దగ్గర నుంచే వింటాను తప్ప మీ దగ్గర నుంచే వింటాను. ఇది మరీ అన్యాయం. మీ దగ్గర నుంచే వింటాను. ఇది మరీ అన్యాయం. మీరు నాకు అబద్ధం చెప్పకండి. నాకు మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మీ దగ్గరే వింటాను. నేను మీ దగ్గరే వింటాను. అసలు మీ పార్టీలో జరగదు. పార్టీలో జరగలేదు, ఎక్కడ జరగలేదు. లోకేష్ గారు సీఎం అవుతారని ఉండదు. అయితే మంచిదే కదా. మంచిదే అనుకుంటున్నారు రాజు గారు, కానీ డిస్కషన్ లేదు. మీ దగ్గర నుంచే ఫస్ట్ వింటాడా. నేను ఖచ్చితంగా రేపు మొన్నాడు లోకేష్ గారిని కలిస్తే ఇట్లా అనుకుంటానంటన్నా, ఇట్లా ఇంటర్వ్యూలో అడిగినారని చెప్తాను. చెప్పండి, నేను తెలుసులేండి. చెప్పండి, విజయసాద్ అన్నాడని చెప్పండి. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఏంటి ఉండవల్లి వేదికగా, లోకేష్ గారి ఇల్లు వేదికగా, నివాసం వేదికగా విందు రాజకీయాలు బాగా నడుస్తున్నాయి 2-3 రోజులు బట్టి. అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సభ్యులను మొత్తాన్ని డిన్నర్కి పిలుస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తుంటే నాకు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నో డౌట్. విందుయేనా, విందు రాజకీయమా? విందు రాజకీయం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన స్పష్టంగా లోకేష్ గారు, నేను, రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు, నేను ముగ్గురమే ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో మేము ముగ్గురమే మాట్లాడేటప్పుడు సందర్భానుసారం ఆయన మాట్లాడి గెలిచిన తర్వాత శాసనసభ్యులతోనూ ఎంపీలతోనూ నేను టైం కేటాయించలేదు. ఓకే. ఫస్ట్ ఆయన మాట్లాడింది ఒక్కొక్క జిల్లా నాయకుడు డిన్నర్ ఇస్తే నేనే ఆడికి వచ్చి కలిసి ఉండడమా ఎట్లా అని చెప్పేసి లాస్ట్కి ఆయనే వద్దు, నేనే పిలిచి పెడితే ఫ్యామిలీలతో సహా వచ్చి పిలిచి పెడితే నాకు గౌరవంగా ఉంటుందని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఇందులో విందు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? విందు రాజకీయం చేయకుండా లోకేష్ గారు వచ్చి మాట్లాడితే మాట వినటువంటి పరిస్థితి మా పార్టీలో ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? ఇక్కడ నిన్ననే మా ఉమ్మడి జిల్లా జరిగింది. దాదాపు 4 గంటలు పిల్లలతో కానీ, మా శాసనసభ్యులతో కానీ, మంత్రులతో కానీ, ఎంపీలతో కానీ ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా ఫ్యూచర్కి భరోసాను కల్పిస్తూ నేను మీలో ఒక్కడిని అనేటువంటి, నేను నారా లోకేష్ని అనేటువంటి, నేను మీలో ఒక్కడినా, మీకు నేను ఒక్కడినేనా? నేను మీలో ఒక్కడిని. ఓకే. ఇక్కడ రెండింటికి తేడా ఏముంది? ఆయన మాలో ఒక్కడైనా మాకు ఆయన ఒక్కడే. సరిపోయిందా? ఈ క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏముంది దీంట్లో? దాచుకోవడానికి ఏముంది? మా అందరిలో ఆయన ఒక్కడు, మాకు ఆయన ఒక్కడు. ఫ్యూచర్ ఈజ్ నారా లోకేష్. ఎస్, 100%. దాంట్లో డౌట్ ఏముంది? మంచిదే కదా. యువనాయకత్వం ఖచ్చితంగా జరిగినటువంటి అంశం అయితే మీరు శాసనసభ్యులతో లోకేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసేటువంటి ఇది మాత్రమే చూస్తుంటారు. ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, ఆ జిల్లా ఎంపీలని పిలిపించి ఆ జిల్లా యొక్క అభివృద్ధి, నియోజకవర్గాల అభివృద్ధి అసలు ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ సమీక్ష కూడా దాదాపు 2-3 గంటలు జరుగుతుంది. ఇప్పటికి ఒక 7-8 జిల్లాలు అయిపోయినాయి. 7-8 జిల్లాలు అయిపోయినాయి.
సో సమాంతరంగా జరుగుతుంది తప్ప విందు రాజకీయం చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత నారా లోకేష్ అనే వ్యక్తికి లేవు. మీరు ఇందాక మాట్లాడినారు, నాయకుడిగా తనను తాను మలుచుకునే విధానంలో నేను ఆయన కష్టాన్ని కల్లారా చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఎక్కడ అధైర్యపడేటువంటి మనస్తత్వం కానీ, ఎంతటి కష్టమైనా వెనకడుగేసేటువంటి స్వభావం కానీ, నాకు తెలిసి భారతదేశంలో నారా లోకేష్ గారి మీద జరిగినటువంటి అసత్యపు ప్రచారం, అవహేళన కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజకీయంలో ఒక రకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుంచి, ట్రోలింగ్ నుంచి తనను తాను మలుచుకొని ఈరోజు మీరు చెప్పినటువంటి ఆకారం దగ్గర నుంచి కానీ, వాక్చాతుర్యం దగ్గర నుంచి కానీ, వ్యూహరచన దగ్గర నుంచి కానీ, పార్టీని నడిపించే విధానం కానీ, సందర్భానుసారం నిర్ణయం తీసుకునేటువంటి విధానంలో కానీ ఆయనే సాటి. నేను పాదయాత్ర, ఎంతోమంది పాదయాత్రలు చేసినారు. పాదయాత్రలు రాజశేఖర రెడ్డి గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి సంఘటనలు జరగకుండా భద్రతను కల్పిస్తూ సాఫీగా వాళ్ళ పార్టీ కార్యక్రమాలు జరిగే విధంగా చేసిన, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అవకాశాలు, పోలీసు ప్రొటెక్షన్ అన్నీ కల్పించిన. కానీ నారా లోకేష్ గారి పాదయాత్ర అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఒక పోరాటంలో సాగినటువంటి యాత్ర. అది పాదయాత్ర కాదు, సాహసయాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే జీవో నెంబర్ 1 పాదయాత్రను ఆపడం కోసమే తీసుకొచ్చారు. 50 మందికి మించి ఉండకూడదు, పబ్లిక్ ప్లేస్లో మీటింగ్లు పెట్టకూడదు, ఈ రకంగా మీడియా మీద ఆంక్షలు, పాదయాత్ర మీద ఆంక్షలు పెట్టడానికి తెచ్చినటువంటి సందర్భం. ప్రచార వెహికల్ లాక్కొని, అన్ని లాక్కొని, స్టూలు నిలబడి మాట్లాడితే స్టూలు, మైకు అన్ని లాక్కొని, ఒక షూ ఒకటి తప్ప అన్ని లాక్కెళ్ళినారు. ప్రతి సందర్భంలోనూ పోలీసులతోనూ, వైసీపీ నాయకులతోనూ గొడవలే. చిత్తూరు జిల్లా దాటేంత వరకు 45 రోజులు ఒక భయంకరమైన పోరాటంతో యాత్ర జరిగింది. అనంతపూర్ దగ్గరికి వచ్చేటప్పటికి హైకోర్టు జీవో నెంబర్ 1 రద్దు చేయడం వల్ల స్వతంత్రం వచ్చిన విధంగా పాదయాత్ర సాగింది తప్ప 45 రోజులు ప్రతిరోజు రోజుకు 10-15 గొడవలు, పోలీసులతో గొడవలు, వైసీపీ నాయకులతో గొడవలు, ఏ వైపు నుంచి రాళ్ళు వస్తాయో అంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా పాదయాత్రని బ్రేక్ చేద్దామనే ఆలోచన కానీ, ఏం జరిగినా సరే నేను ముందుంటా, మీరు వెనకుండండి. కాళహస్తి దాటిన తర్వాత ఒక హై స్కూల్లో వైసీపీ వాళ్ళు గుమ్మి కూడా రాళ్ళు వేయాలని చూసినారు. ముందు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఫస్ట్ అడిగి పోయినాం. పోయి వాళ్ళు ఉన్నమాట వాస్తవము, పోలీసులు వాళ్ళని పంపించకుండా మమ్మల్ని అటు నుంచి బయటికి పంపించేస్తే మేము లోకేష్ గారికి వచ్చి చెప్తే కొంచెం ఆగుదామన్నా, పోలీసులు క్లియర్ చేసినాక పోదామంటే నేను పోతాం, మీరు వెనక రండి అని చెప్పేసి వెళ్ళినటువంటి సందర్భం. అక్కడే మీటింగ్ పెట్టి, అంటే అంత మొండి వ్యూహరచన, సందర్భానుసారం స్పందించేటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఒక నాయకుడికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు చంద్రబాబు నాయుడు గారి కుమారుడి వల్ల అనే పేరు వల్ల కానీ, నందమూరి తారక రామారావు గారి మనవడు అనేటువంటి పేరు నుంచి నారా లోకేష్ అనే స్థాయికి తనని తాను మలుచుకున్నటువంటి శిల్పి. రైట్. 21 నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో యాజ్ అన్ ఎమ్మెల్యేగా మడకశిర నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు, ఏం చేస్తారు? ఎండ్ చేయండి మీ ఆన్సర్ తోటే. మడకశిర నియోజకవర్గం నాకు సంబంధం లేనటువంటి నియోజకవర్గం. నాది అనంతపూర్ జిల్లా. చంద్రబాబు నాయుడు గారు నన్ను అటుకి పంపిస్తే నన్ను హక్కున చేర్చుకున్నటువంటి నియోజకవర్గం, నన్ను ఒక బిడ్డలా ఆదరించినటువంటి నియోజకవర్గం. మీ సొంత నియోజకవర్గం సింగనమల. నన్ను ఆదరించినటువంటి శ్రావణి గారు ఇప్పుడు దానికి ఎమ్మెల్యే కదా, మా ఎమ్మెల్యే. అలాంటి నియోజకవర్గానికి నేను పోయినప్పుడు ఏ సమస్యల్ని నోటీస్ చేసినానో ఆ సమస్యలన్నిటినీ అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. పేదరికం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం, కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గం, కొన్ని వేల మంది కర్ణాటకకు వలస వెళ్ళేటువంటి నియోజకవర్గం. అందుకోసం పరిశ్రమలు అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు డిఫెన్స్ ఫ్యాక్టరీ 1 నెల 2 నెలల్లో శంకుస్థాపన జరుగుతుంది. అదేవిధంగా టెలికాం ఫ్యాక్టరీ ఒకటి తీసుకొచ్చే పరిస్థితి అయిపోయింది, జీవోలు అయిపోయినాయి, క్యాబినెట్ ఆమోదం అయిపోయింది. సోలార్ అతిపెద్ద ప్రాజెక్టు, దాదాపు 8,000 మెగావాట్స్. అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు, దాదాపు 25,000-30,000 కోట్ల రూపాయల సోలార్ ప్రాజెక్టు నా నియోజకవర్గానికి రాబోతోంది. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన తాగునీరు అత్యంత దుర్భర జీవితాలు అనుభవించేటువంటి నియోజకవర్గం. మొట్టమొదటిసారి చిట్ట చివరి ఉన్నటువంటి చెరువుకి నీళ్లు తీసుకెళ్తాను, హంద్రి నీవ నీళ్ళు, చరిత్రలో మొదటిసారి. రైతులకు కానీ,
తాగునీటికి కానీ అక్కడ అవసరమయ్యేటువంటి 2 రిజర్వాయర్ని ప్రతిపాదించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. ఒకటి డిపిఆర్ అయిపోయి ఫైనాన్స్లో అప్రూవల్ అయిపోయి క్యాబినెట్ ఆమోదం కోసం ఉంది, ఇంకొక రిజర్వాయర్ డిపిఆర్ స్థాయిలో ఉంది. అదేవిధంగా పెనుగొండ హిందూపూర్ మీదుగా మడకశిరకు నీళ్లు తీసుకెళ్లడం కష్టం, కొన్ని పొలిటికల్ కారణాలు కావచ్చు, ప్రతిసారి అన్యాయం జరుగుతుందనే భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి బైపాస్ ఏదైతే మడకశిరకు పెనుగొండ నుంచి ఉందో సమాంతర కాలువ అవసరం అని చెప్పడం జరిగింది. ఈరోజు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి క్యాబినెట్ ఆమోదం కోసం ఉన్నటువంటి నిర్ణయం. ఇలా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని మేము ఆర్డీఓ కార్యాలయానికి పోవాలంటే మడకశిర నుంచి లాస్ట్ మండలం నుంచి పెనుగొండకి దాదాపు 100 కిలోమీటర్లు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్డీఓ కార్యాలయం మొన్ననే ప్రారంభించినాం. సో ఇలాగా నియోజకవర్గానికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని దశల వారీగా సందర్భానుసారం మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. నేను ఖచ్చితంగా నా నియోజకవర్గ ప్రజలకు, నా కుటుంబ సభ్యులకి మీ ద్వారా మరొకసారి చెప్పేది ఏమంటే, ఎన్నికల ముందు ఏదైతే చెప్పినానో వాటి అన్నిటినీ సాధించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. అందుకు నా నియోజకవర్గంలో ప్రజలందరి సహకారం నాకుంది. ఒక ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీ నా మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మాట్లాడినా కుటుంబ సభ్యుడిగా హక్కును చేర్చుకున్నందుకు ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకునేంత వరకు పనిచేస్తాం. రైట్. నవభారత్ నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా యువతి యువకులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఎందరో మహనీయులు పిలుపునిచ్చారు. ఆ బాటలోనే, ఆ స్ఫూర్తి తీసుకుని మీరు ముందుకు వచ్చారు. రాజకీయాల్లో తప్పనిసరిగా నా మార్క్ మాత్రమే కాదు, నా మార్పు చూపిస్తా అంటున్నారు రాజు గారు. ఖచ్చితంగా మీరు మీ ఆశయాన్ని ఖచ్చితంగా చేరుకోవాలని ప్రజల గుండెల్లో, ఎస్పెషల్లీ మడకసిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఒక స్ఫూర్తి పాఠంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ కూర్చుందాం, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.